వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి స్ట్రాంగ్ రికవరీ అయితే మార్కెట్లో కనిపించింది. చాలా అగ్రెసివ్ రికవరీ అనేది కనిపించింది ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కొద్దిగా ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ లాగా ఇన్వెస్ట్ చేయాలంటే దాంట్లో చేయండి అని చెప్పేసి, ఎందుకంటే మనకు అది ఆల్ టైమ్ హై నుంచి కొన్ని 52 వీక్ హై నుంచి రిట్రెస్ తీసుకోవడం అనేది జరిగినాయి. సో ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే బయర్స్ ఆపర్చునిటీ కోసం చూస్తుంటారు. మనం ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ మనం చెక్ చేసుకున్నట్టయితే దాదాపుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ ఆఫ్ కోర్స్ ఫెడరల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్బీఐ బ్యాంక్ అనేది కనిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ కొద్దిగా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. ఐ థింక్ మనకి వీటిల్లో కూడా ఆపర్చునిటీస్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్టేషన్స్ అనేది ముందు మాట్లాడుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో ఆపోజిట్లో మనం కాల్స్ అనేది తీసుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా ఒక మంచి బెంచ్ మార్క్ అండ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ గుడ్ సపోర్ట్ జోను ప్రీవియస్గా. సో సేమ్ సపోర్ట్ జోన్లోకి రావడం అనేది జరిగింది బిగ్గర్ పిక్చర్లో, అండ్ అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రికవరీ అయితే జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడైనా రిస్క్ తీసుకునేటప్పుడు ఓవర్ నైట్ ఏంటంటే మీకు ప్రీవియస్ ప్రాఫిట్స్ లైక్ సపోజ్ ఒక 5,000 ప్రాఫిట్ ఉంది, దాంట్లో ఒక 3K 4K అనేది రిస్క్ తీసుకోండి. 10K ప్రాఫిట్ ఉంటే దాంట్లో ఒక 5 to 6K అనేది రిస్క్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ కన్విక్షన్. సేమ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యూటిఫుల్గా తీసుకున్న రిస్క్కి రివార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, ఎనీ హౌ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ లెవెల్ మార్క్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ టు వాచ్ అనమాట. ఎందుకంటే మనకి ఇంకా స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది లేదు, జస్ట్ షార్ట్ రికవరీ మాత్రమే జరిగింది. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ మనకి 43,000 అనేది సైకలాజికల్ రౌండ్ నంబర్ కూడాను. సో ఈ లెవెల్ దగ్గర మనకి ఏంటంటే బ్రేక్అవుట్ అనేది జరగాలి. బట్ బ్రేక్అవుట్ ఎలా జరిగితే ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది అంటే ఫ్రెండ్స్ మార్కెట్ ఇక్కడ రెస్పెక్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఇదే లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ బొంబార్డ్ చేసి అక్కడి నుంచి బ్రేక్అవుట్ జరిగితే దెన్ ఏంటంటే మనకి 43,000 లెవెల్ పైన అంటే మార్కెట్ సస్టైన్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ డైరెక్ట్గా రేపు మార్కెట్ బ్రేక్అవుట్ జరిగిన ఫ్రెండ్స్ మేబీ ర్యాలీ జరిగింది, మళ్ళీ స్ట్రాంగ్గా కూడా పుల్ బ్యాక్ అనేది జరిగే అవకాశం ఉంది. ఎనీ హౌ ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటే 42,940 అండ్ 860 ఆడ్ లెవెల్స్ అనేవి మనకేంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఉంది ప్రస్తుతం. సో ఫ్రెండ్స్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మార్కెట్ మళ్ళీ రీవిజిట్ చేయొచ్చు. రేపు మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 42,230 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఒకవేళ మార్కెట్ అనేది రివర్స్ రావడం జరిగితే 230 జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్గా మార్క్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే 310. ఓకే, ఇది ఇంపార్టెంట్ జోను. 42,310 అండ్ 42,230 అనేది ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ ఫ్రెండ్స్. ఈ జోన్ని మళ్ళీ రీవిజిట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇఫ్ ఇట్ ఈజ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ. ఎందుకంటే దాదాపుగా పెద్ద స్టాక్స్ అన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి, బట్ కొన్ని స్టాక్స్ మాత్రం స్ట్రాంగ్గా రికవరీ అయితే తీసుకోవడం జరిగింది ఈరోజు బేస్డ్ ఆన్ ద స్టాక్ వెయిటేజ్ని బట్టి ఏంటంటే మళ్ళీ మార్కెట్లో పుల్ బ్యాక్ అనేది రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ. అప్ సైడ్ అయితే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి 42,940 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ కానుంది బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. యా, అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పోతే గ్లాండ్ ఫార్మాలో ఒక అప్డేట్ ఏంటంటే నేను గ్లాండ్ ఫార్మాని వాచ్ చేస్తూ ఉన్నాను. సో మేబీ ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ అగైన్ ఏంటంటే మార్కెట్ దీంట్లో ఒక 5% లేదా 10% సర్క్యూట్ అనేది తీసుకునే అవకాశం ప్రాబబిలిటీ ఉందని చెప్పేసి నాకు ఎక్స్పీరియన్స్ అండ్ మార్కెట్ యొక్క బిహేవియర్ లోవర్ లెవెల్స్లో చూస్తూ ఉంటే పెద్దగా సెల్లింగ్ అయితే జరగట్లేదు. సో అండ్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది కాబట్టి 1580 అండ్ 1570 దగ్గర. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ అవ్వకుండా స్టేబుల్గా అయిందంటే అండ్ ఈ యొక్క ట్రెండ్ లైన్ని ఫస్ట్ టెస్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఏంటంటే స్ట్రాంగ్ మూమెంటం అనేది అప్ సైడ్ వచ్చే అవకాశం ఉండేది. అండ్ ఈరోజు ఐఎక్స్ స్టాక్ కూడా షేర్ చేశాను. ఐఎక్స్ ఏంటంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ కోసం ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ డిప్ బై అనమాట లాంగ్ టర్మ్ కోసం. ఓకే, పెద్దగా యాక్టివిటీ లేదు సెల్లర్స్ నుంచి అండ్ ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది. మనకి వీక్లీలో డిమాండ్ జోన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అండ్ 132 అండ్ 128 మధ్యలో. అక్కడ నుంచి కూడా మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్ రికవరీ తీసుకోవడం జరిగింది. మేబీ రేపు పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. స్లోగా ఏంటంటే మార్కెట్ ఈ యొక్క లెవెల్స్ని 145
అండ్ దాని తర్వాత 155 లెవెల్స్ని కూడా సూన్ ఆర్ లేటర్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.